వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అన్నలింగార్చనతో ముగిసిన శ్రీ సోమేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు. నీటి ట్యాంకర్లతో పంటలను తడుపుతున్న రైతులు. గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించాలంటూ ఉప తహసీల్దార్కు వినతులు. వార్తలను వివరాలు. రాష్ట్ర గవర్నర్ కు జిల్లా యంత్రాంగం ఘనంగా స్వాగతం పలికింది. సోమవారం రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కు తిరుచానూరు తోళ్లప్ప గార్డెన్స్ అతిథి గృహం వద్ద జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న స్వాగతం పలికారు. కార్యక్రమంలో జేసీ2 గిరీష, నగరపాలక కమిషనర్ విజయరామరాజు, సబ్ కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్, అర్బన్ ఎస్పీ అంబురాజన్, టీటీడీ డిప్యూటీ ఈవో రామ్మూర్తి తదితరులు ఉన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి మీకోసం కార్యక్రమం పునః ప్రారంభమైంది. ప్రతి సోమవారం జిల్లాలోని అన్ని ప్రాంతాలకు చెందిన ప్రజలు ప్రజావాణి మీకోసం కార్యక్రమానికి తమ సమస్యలు విన్నవించుకునేందుకు తరలివస్తారు. ఈ కార్యక్రమాన్ని ఎన్నికల కోడ్కు ముందు నుండి వివిధ కారణాల వల్ల రద్దు చేయడం జరిగింది. జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అనంతరం ప్రజావాణి మీకోసం కార్యక్రమం ప్రారంభమైంది. దీంతో వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన ప్రజలు సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న, జాయింట్ కలెక్టర్ పిఎస్ గిరీష, డిఆర్ఓ గంగాధర్ గౌడ్, జేసీ2 కమలకుమారి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సోమేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారంతో ముగిశాయి. అన్నంతో శివలింగాన్ని తయారు చేసి పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ అన్నలింగార్చనలో జనసేన అభ్యర్థి రామచంద్ర యాదవ్, ప్రముఖ కాంట్రాక్టర్ మురుగప్పలు పాల్గొని సోమేశ్వర స్వామిని దర్శించుకున్నారు. नित्यापुष्टांगरीषणीं ईश्वरीकं सर्वभूतानां स्वामिहोपत्वयस्य यस्त्रीकं धारयामि देवारे पुनरीकानि समुद्रस्य ग्रहाय भावं सर्वादेवाय भावं ईशानदेवाय भावं पशुपतिदेवाय भावं रुद्रादेवाय भावं रुद्रादेवाय भावं देवादेवाय भावं महतोदेवाय भावं भवश्रेष्ठपति भावं सर्वश्रेष्ठ देवश्रेष्ठ भावं महतोदेवाय भावं शिवाय नमः, महेश्वराय नमः, शंभवे नमः, पिनाकिने नमः, शेखराय नमः, पुत्राय नमः, शंकराय नमः, शूलपाणिये नमः, खट्वांगिने नमः, विष्णुवल्लभाय नमः, शिवविष्ठाय नमः, भूमिकानाथाय नमः, श्रीकंठाय नमः, भक्तवत्सलाय नमः, भवाय नमः, सर्वाय नमः, त्रिलोकेशाय नमः, श्रीकंठाय नमः, शिवप्रियाय नमः, भीमाय नमः, परशहत्ताय नमः, मृगपाणिये नमः, जटाधराय नमः, कैलासवासी नमः, सामप्रियाय नमः, त्रयीमूर्तये नमः, ईश्वराय नमः, परमात्मने नमः, ओम सूर्यदेवाय नमः, दक्षात्कार हराय नमः, हरे नमः, भगनेत्रपिते नमः, ओम अव्यक्ताय नमः, सहस्राक्षाय नमः, सहस्रपादे संस्कारे संपूज्य ओम
राजानमद्धरसुरुद्रकं होतारुं सत्यहितगमरोस्तस्योः अद्यपरातनित्मारचित्ताधिरनिरुपंशे गुणत्वं राजाधिराजाय पुत्रसाहिने नमो वैवैश्वराय कुर्महे समेकाराय विश्वरायं महाराजाय नमः यो वैतां ब्रह्मणो भेद अमृतेनां मृताम्बरीं तस्मै ब्रह्मय ब्रह्माय एतं प्रजापतौ अश्वारोहणं कर्पयामि गजारोहणं कर्पयामि रथारोहणं कर्पयामि कर्पयामि नमः पार्वतीं श्री अनेकताभ्यो शुद्धोत् सुप्रेतसुप्रसन्ना भवतु। అన్నలింగార్చన కార్యక్రమం నుంచి చిట్టజూరు 11వ రోజు జరగడము ఇక్కడ ఈ దేవాలయానికి ఆనవాయితీగా వస్తున్నది. అన్నము పరబ్రహ్మ స్వరూపం అని చెప్తూ ఉంటారు. అన్నగత ప్రాణము, అన్నం లేనిది జీవించలేడు. ఆ అన్నం అనేటువంటిది పంటల వస్తుంది, ఆ పంటలు అనేది వర్షాల వల్ల వస్తాయి. ఆ వర్షం అనేటువంటిది యజ్ఞాల వల్ల వస్తుందని చెప్పి యజ్ఞఫలంగా ఈ అన్నలింగార్చన అనేటువంటిది చిట్టచివరిలో చేస్తూ ఉంటారు. పరబ్రహ్మస్వరూపమైనటువంటి ఆ అన్నాన్ని లింగ రూపంతో ఆరాధించి ఆ అన్నప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టి అనావృష్టైన అతివృష్టైన కరువు కాటకాలు సంభవించిన మానవులకు ఆకలి లోటనే లేకుండా ఉంటుందని చెప్పి ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి దానికి ఆనవాయితీగా ఈ అన్నలింగార్చన అనేటువంటిది ఏర్పాటు చేశారు. మంగళవారం కొల్లింపల్లి గ్రామం నుండి శ్రీ బోయకొండ గంగమ్మ ఉత్సవ విగ్రహాన్ని తీసుకొచ్చి పుంగనూరు పట్టణం దోబీ కాలనీలో గల బోయకొండ గంగమ్మ ఆలయంలో ఉంచి ఆ తర్వాత అమ్మవారిని ఊరేగించడం జరుగుతుందని భక్తులందరూ హాజరై అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు సేవించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా ఆలయ కమిటీ వారు ఒక ప్రకటనలో కోరారు. గ్రామంలోని సమస్యలను ఉపతహసీల్దార్ మాధవరాజుకు ప్రజలు విన్నవించారు. సోమవారం గ్రామాలలోని ప్రజలు ఉపతహసీల్దార్ను కలిసి భూ సమస్యలు, నీటి సమస్యలు తదితర సమస్యల గురించి ఆయనకు విన్నవించుకున్నారు. రోజు రోజుకు ఎండలు ఎక్కువ అవుతూ ఉండటంతో బోరుబావుల్లో, చెరువుల్లో నీరు అడుగంటాయి. వ్యవసాయ బోర్లకు నీరందకపోవడంతో రైతులు వేసిన పంటలు ఎండిపోతున్నాయి. పుంగనూరు హనుమంతరాయన దిన్నెకు చెందిన అంజప్ప 3 ఆవులు పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. ఉన్న కొద్ది స్థలంలో ఆవుల మేతకు జొన్న కర్రలను వేశారు. వర్షాలు పడకపోవడం, కొద్దిపాటి బోరులో వస్తున్న నీరు ఎండ తీవ్రతకు ఆగిపోవడంతో 400 రూపాయలు వెచ్చించి నీటి ట్యాంకర్లతో జొన్న కర్రలను తడుపుతున్నాడు. మండలంలోని పలు చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. మా ఊరు హనుమంతరాయన అని చెప్ప నా 3 ఆవులు ఉన్నాయి.
ఈ గవర్నమెంట్ నుంచి ఇట్లా గోర్లకి మేతలు నేను ట్యాంకులు కొట్టుకుంటా ఉన్నాము. ఎంత ఒక ట్యాంక్? 350. ఇవి పెట్టాం, ఇది ఎండిపి చేస్తా ఉంటే ఏం చేసేది 15 దినాలకి 10 దినాలకి అయినా ఏడు ఉంటాను నిండిపోతాను. వర్షం పడితే ఏమో కాడి సరిపోతుంది. అక్కడ దిక్కేసానా ఆఫ్ చేసేసాను, అట్లా పెడదాం ఏమన్నా చిగురు వస్తుందేమో అనేది అదొక ఆశతో. ఏంది ఒక లోడ్ వచ్చి 20,000 18,000 అప్ప కసుపు అమ్ముకుండేకలే ఊరికే ఉండేకలే రేపు తొక్కుంటా ఉండరాళ్ళు. హంద్రీనీవా కాలువలో వచ్చే నీరు చెరువులకు నింపుతారని రైతులు ఆశపడ్డారు. కానీ ఆశలు అడి ఆశలయ్యాయి. ఇప్పుడు చూస్తే హంద్రీనీవా కాలువలో వస్తున్న నీరు ఆగిపోయాయి. మనబడికి పోదాం సర్వేపై జిల్లా అధికారులు సమావేశాన్ని నిర్వహించారు. సోమవారం పుంగనూరు మండల విద్యావనరుల కేంద్రంలో మనబడికి పోదాం సర్వేపై సిఆర్పిలతో జిల్లా సమగ్ర శిక్ష అధికారులు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సమీక్షా సమావేశాన్ని మండల విద్యాశాఖ అధికారిని లీలారాణి అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి జిల్లా ఎస్ఎస్ఏ కమ్యూనిటీ మొబిలైజింగ్ ఆఫీసర్ జయప్రకాష్, అసిస్టెంట్ సిఎంఓ జయచంద్ర, ఏఎల్ఎస్ఓ యువరాజుల నాయుడు హాజరు కావడం జరిగింది. సమావేశంలో సిఆర్పిలను ఉద్దేశించి సిఎంఓ జయప్రకాష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతం చేయడానికి బడి బయట ఉన్న పిల్లలను తిరిగి పాఠశాలల్లో చేర్పించే ప్రత్యేక కార్యక్రమం మనబడికి పోదాం ద్వారా చేపట్టాలని తెలిపారు. ఈ సర్వే 22వ తేదీ నుంచి 30వ తేదీ వరకు సిఆర్పిలు పార్ట్ టైం ఇన్స్పెక్టర్స్ ఇంటింటా మనబడికి పోదాం సర్వే నిర్వహించాలని, వివరాలను ప్రత్యేక యాప్ ద్వారా నమోదు చేయాలని తెలిపారు. ఎంఈఓ మాట్లాడుతూ బడి బయట ఉన్న పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలని, 6 నుంచి 18 సంవత్సరాల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉండే విధంగా చూడాలని తెలిపారు. అలాగే ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు పెంచేందుకు ప్రతి పాఠశాల నుంచి కరపత్రాల ద్వారా ప్రచారం నిర్వహించి నమోదు గణనీయంగా పెంచాలని తెలిపారు. మనబడికి పోదాం సర్వేకు ప్రతి ఉపాధ్యాయులు, అంగన్వాడీ సిబ్బంది, పాఠశాల యాజమాన్య కమిటీ, స్వయం సహాయక బృందాల సహకారాలతో క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలని తెలిపారు. సమావేశంలో జిల్లా అధికారులు జయచంద్ర, యువరాజుల నాయుడు మనబడికి పోదాం కార్యక్రమం గురించి వివరించారు. సిఆర్పిలు శ్రీనివాసులు, తేజ, రమణ, నారాయణ స్వామి, లతీఫ్, మంజుల, మీనాక్షి, అంజమ్మ, శిల్ప, పిఐటీలు లక్ష్మి, అపర్ణ, ఎంఆర్సీ సిబ్బంది అఖిల, సాయి ప్రసన్న, షేకెట్ తదితరులు పాల్గొన్నారు. మీకోసంలో వచ్చే అర్జీదారుల సమస్యలు వెంటనే పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం 10:30 నుండి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించారు. మీకోసం కార్యక్రమానికి వివిధ మండలాల నుండి వివిధ రకాల సమస్యలతో వచ్చిన ప్రజలు అర్జీలను నేరుగా సబ్ కలెక్టర్కు అందజేశారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారుల నుండి సమస్యలు తెలుసుకుని మీ సమస్యలను పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అర్జీదారులకు సబ్ కలెక్టర్ సూచించారు. అర్జీదారుల సమస్యలను పరిశీలించి సమస్యను పరిష్కారం అవుతుందా కాదా అని నిర్ణయించి అర్జీదారులకు సమాధానం తెలపాలే తప్ప వారిని ప్రతి వారం ఆఫీసుల చుట్టూ తిప్పుకోకుండా వెంటనే సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. సంకటహర చతుర్దశి సందర్భంగా వినాయక స్వామి ఆలయాల్లో విశేషంగా పూజల్ని నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ కూడలిలోని వరసిద్ధి వినాయకుని ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు, అర్చకులు నిర్వహించారు.
సంతగేటులోని శ్రీ కుబేర గణపతి ఆలయంలో విశేష పూజల్ని అర్చకులు నిర్వహించారు. భక్తులు స్వామిని దర్శించుకున్నారు. निरंतराय महान अखिलाशं संसिद्धाय महा पेचक्राय महा अव्यक्ताय महान सहस्राक्षाय महा सहस्रपर्वय महा उपर्गवाय महांताय महा तारकाय महान सोमसुराय नीलोष्णाय महा चंद्रसुराय नीलोष्णाय महा मूषक वाहनाय महा रिष्टाय महा तुष्टाय महा प्रसन्नात्मने नमः नित्यसे महागणपति देवताभ्यो नमः अष्टोत्तरां पूजां समर्पयामि ओम भवानी सहितं नमामि देवताभ्यो नमः निरंजनवस्त्रं दिव्योऽहं सानिकटः एकदा ब्रह्मपदार्थे దాతల సహకారంతో పాఠశాలకు బలలు సమకూరాయి. పుంగనూరు మండలం ఇటుకనెల్లూరు గ్రామంలో మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో పాఠశాల వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు మోహన్ మాట్లాడుతూ విద్యార్థి దశలో ప్రాథమిక విద్య చాలా ప్రధానమైందని, అందుకు అవసరమైన అన్ని అంశాల్లోనూ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థుల సౌకర్యార్థం పాఠశాలకు 14 ఇనుప బల్లలను బహుకరించారు. ఈ బల్లలు బహుకరించిన వారు దామోదర్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, ధనలక్ష్మి, లక్ష్మీదేవమ్మ, రాఘవరెడ్డి, వెంకటరమణారెడ్డి, గంగిరెడ్డి, జయచంద్రారెడ్డి, పురుషోత్తం రెడ్డి, ఆపిరెడ్డి, అమరావతమ్మలు. పాఠశాలకు మౌలిక వసతులు కల్పించిన దాతలందరినీ ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు గౌరవంగా సన్మానించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రెడ్డప్ప, సిఆర్సి తేజ్ కుమార్, ఎస్ఎంసీ చైర్మన్ రాఘవరెడ్డి, నాగరాజ, గంగిరెడ్డి, జయలక్ష్మి, అనిత, దశరథ తదితరులు పాల్గొన్నారు. పుంగనూరు మండలంలోని పలు గ్రామాలలోని పొలాల మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాలు నేలకు ఉరుగుతూ ఉన్నాయి. మీరు ఇప్పుడు చూస్తున్నది రామసముద్రం రోడ్డు మార్గం వద్ద పత్తెమ్మగారిపల్లె సమీపంలో హంద్రీనివా కాలువ వైపు వెళ్లే ప్రాంతంలో విద్యుత్ స్తంభం నేలకు ఒరుగుతూ ఉంది. విద్యుత్ అధికారులు స్పందించకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చికిత్సకు వచ్చిన పేషెంట్ తల్లి పద్మ వార్డు బయట నిద్రిస్తూ ఉండగా భర్త నంద తాగిన మైకంలో ఆసుపత్రిలోని పై అంతస్తుకు భార్య పద్మను తీసుకువెళ్లి చితకబాది హత్యాయత్నంకు పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆమె అపస్మారక స్థితిలో ఐసీయూలో చికిత్స పొందుతూ ఉంది. కుటుంబ తగాదాలే కారణంగా భావిస్తున్నారు. బాధితులది చిత్తూరు నగరం శివారు ప్రాంతం ఇరువరం పిఎస్సి కండ్రిగా. నిందితుడు నందాను చిత్తూరు 2 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని తరలిస్తూ ఉండగా బాధితురాలు బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పుంగనూరు మండలంలో స్వల్పంగా వర్షం కురిసింది. మరిమాకోల్పల్లి గ్రామంలో శంకర్ అనే వ్యక్తికి చెందిన ఆవు మృతి చెందింది. సోమవారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి పిడుగు పడటంతో అక్కడే చెట్టుకు కట్టేసిన ఆవు మృతి చెందింది.
పుంగనూరు పట్టణం బజారు వీధిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో ఆదివారం రాత్రి సీతారాముల కళ్యాణం కమనీయంగా జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్నలింగార్చనతో ముగిసిన శ్రీ సోమేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు. నీటి ట్యాంకర్లతో పంటలను తడుపుతున్న రైతులు. గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించాలంటూ ఉప తహసీల్దార్కు వినతులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.